ఆడియన్స్ థియేటర్కి రావడం మానేసి పరిస్థితిలో సినిమా చూసేయటం అనేది ఈజీగా అయింది. మనకు వచ్చిన టెక్నికల్కి ఇదిగో ఇలాంటి ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంటే అంత బాధ వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాళ్ళు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. డెఫినెట్గా మీ అందరి సహకారం ఇవ్వాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు పాత్రికేయ మిత్రులందరికీ నా మనవి అదే, డెఫినెట్గా సపోర్ట్ చేయండి, సినిమా ఇండస్ట్రీని సేవ్ చేయండి. థ్యాంక్స్ టు ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు వాడిని పట్టుకునేదానికి. రకరకాలుగా టీములుగా ఏర్పాటు చేసి ఉంటారు. వాళ్ళకి మేము ఈరోజు మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్వరలోనే వాళ్ళని ఒక డయాస్ మీదకి పిలిచి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున పెద్దగా ఫెసిలిటేట్ చేసి గౌరవించుకుంటాం. థ్యాంక్ యూ. కడుపు మంటతో మాట్లాడే మాట ఉంది సార్. అదే సార్ మేము అడుగుతున్నాం, ఎక్కడైతే వాళ్ళు సర్వర్లు హ్యాక్ చేస్తున్నారు, మీ సర్వర్లు మీరు కరెక్ట్గా పెట్టుకున్నప్పుడు వాడు హ్యాక్ చేస్తున్నాడని వాడిని ఎన్కౌంటర్ చేయాలన్నారు. వీళ్ళు సరిగ్గా పెట్టుకొని వేల కోట్ల ఆస్తిని పబ్లిక్ వదిలేసిన వీళ్ళు ఏం చేస్తారు? డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ దాని మీదనే సార్. ఎందుకంటే క్యూబులు లేకపోతే ఇంత ముందంతా వీళ్ళు మీటింగ్లు చెప్పేవాళ్ళు మాకు ఏంటంటే కంటెంట్ని ఫ్రీగా వదిలేదానికి చేద్దామండి అని అంటే మాకు చాలా సెక్యూర్ అని చెప్పి కొత్తగా వచ్చేవాడిని కూడా రానికుండా ఆఫ్ చేశారు. అసలు వీళ్ళు సెక్యూర్ ఏంటో నెక్స్ట్ మీటింగ్లు పిలిచి ఆర్గనైజేషన్ పిలిచి మీరెంత పే చేయాలి, మేము మా కంటెంట్ని మీ చేతుల్లో పెట్టి సినిమా వారం రోజుల ముందు 4 సినిమాలు ఉన్నాయంటే వారం ముందు ఇస్తే కానీ మేము చేయలేము అంటున్నారు. ఈ వారం రోజుల్లో ఇలాంటి దాటికి చేయటానికి వాళ్ళకు ఉపయోగించుకునేదానికి అందుబాటులోకి ఇస్తున్నారా లేకపోతే ఏంటి అనేది డెఫినెట్గా పిలిచి మాట్లాడాలి. ఆ పనిష్మెంట్ వీళ్ళకే జరగాలి. డెఫినెట్గా చేయాలి. దాని మీద ఫోకస్ చేయాలి కానీ పట్టుకున్న వాడి మీద ఇంకో శిక్ష చేయటం, ఇంకోటి వాడిని ఇలా చేయాలంటాం కరెక్ట్ కాదు కదా సార్. అంటే అంటే ఒకటి ఉంది సార్, దొంగతనంగా వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారు. రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు, దొంగ వ్యాపారాలు చేసేవాళ్ళు. దమ్ముంటే మీరు పట్టుకుంటారా లేకపోతే చూడండిరా నన్ను అనేవాడిని ఏం చేయాలి? దొంగ వ్యాపారం చేసేవాళ్ళు సార్. ఇంతకుముందు తమిళనాడులో గూండా యాక్ట్ తెచ్చాం. మొత్తం ప్యారిస్లో ఉండే అసలు సీడీలు, ఆ రోజుల్లో సీడీలు అంటే గవర్నమెంట్లు అలాగా భయం. ఇప్పుడు ఆ దొంగ వ్యాపారం చేసేదానికి ఇది కడుపు మంటతో మాట్లాడే మాట సార్. మీరు